నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి అరెస్ట్ విచారణ అనంతరం సిట్ అధికారులు తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ చిత్రం భళారే విచిత్రం అన్నట్టుగా ఉంది. ప్రభుత్వ అనుకూల పత్రికల్లో అంతా జగన్ ఆదేశాలతోనే అనే బ్యానర్ శీర్షికతో బ్యానర్ కథనాల్ని ప్రచురించారు. విచారణలో రాజ్ కేశిరెడ్డి చెప్పినట్టు ఆ కథనాల సారాంశం. అయితే సిట్ పేర్కొన్న నిందితుల జాబితాలో మాత్రం వైఎస్ జగన్ పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మద్యం కుంభకోణంపై విచారణ జరిపిన సిట్ అధికారులు మొత్తం 29 మందిని నిందితులుగా తేల్చారు. అంతా జగన్ ఆదేశాలతోనే తాజాగా ప్రధాన నిందితుడు కేశిరెడ్డి రాజు చెప్పడం నిజమే అయితే మరెందుకని నిందితుల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి పేరు లేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరీ ముఖ్యంగా నిందితుల జాబితాలోని దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఇటీవల తన మాతృ సంస్థలో జాయిన్ అయ్యారు. వాసుదేవరెడ్డికి ఉపశమనం ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వమే కదా. అలాగే ప్రతి నెల నాటి సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి 50 నుండి 60 కోట్లు అందించేవాళ్లము అని విచారణలో రాజ్ కేశిరెడ్డి చెప్పినట్టు పేర్కొన్నారు. మరి ఆయన పేరు కూడా నిందితుల జాబితాలో లేకపోవడం గమనార్హం. న్యాయస్థానానికి సమర్పించిన రిపోర్టులో మాత్రం జగన్ ఆదేశాలతో అంతా చేసినట్టు రాజ్ తమ విచారణలో వెల్లడించారు అని పేర్కొని కేసు వరకు వస్తే మాత్రం తుస్సుమనిపించేలా ఉంది. లిక్కర్ స్కామ్లో జగన్ను నైతికంగా బద్నాం చేయాలి అనే వ్యూహం కనిపిస్తోంది. అందుకే కేసులో లేని ఆయన పేరును ఇలా మీడియా ద్వారా తమ మార్క్ దుష్ప్రచారం చేయడానికి సిట్ రిమాండ్ రిపోర్ట్ను ఆసరాగా చేసుకొని కథనాలు రాస్తున్నారు అనే విమర్శ వెల్లువెత్తుతోంది.